ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత సామినేని రామారావు హత్య విషయం కూడా ఇప్పుడు రచ్చలేపుతోంది. నిన్న ఉదయం వాకింగ్ కి వెళ్ళగా కూడా దుండగులు గొంతు కోసి చంపారు. సామినేని హత్యపై మండిపడుతున్నారు కమ్యూనిస్టు నేతలు. సామినేనిని కాంగ్రెస్ నేతలే హత్య చేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఖమ్మం జిల్లా సిపిఎం నాయకుడు పోతినేని సుదర్శన్ ఆరోపణలు గుప్పించారు. భట్టి నియోజకవర్గం మదిరలోనే ఎందుకు హత్యలు జరుగుతున్నాయి అంటూ కూడా సుదర్శన్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 3 హత్యలు జరిగాయంటూ కూడా చెప్పారు. హత్యల వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉంది అంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేది లేదంటూ కూడా సుదర్శన్ ఈ మేరకు కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగా మారుతూ ఉంది. సిపిఎం నాయకుడు సామినేని రామారావు దారుణ హత్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో నిన్న ఉదయం వాకింగ్కి వెళ్లారు సామినేని. అయితే అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలో 3 వ్యక్తులు పాల్గొన్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ హత్య వెనుక రాజకీయం లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తును ప్రారంభించారు. ఇక సామినేని మరణంపై కమ్యూనిస్టు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలే సామినేని చంపేశారంటూ కూడా ఖమ్మం జిల్లా సిపిఎం నాయకుడు పోతినేని సుదర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి నియోజకవర్గం మదిరలోనే ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు 3 హత్యలు జరిగాయని, వాటి వెనుక కూడా కాంగ్రెస్ నేతల హస్తం ఉందన్నారు. కమ్యూనిస్టులను లేకుండా చేయాలని భట్టి చూస్తున్నారంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. సక్రమంగా ఉండాలని చెప్పేసి నువ్వు భావిస్తా ఉన్నావా? లేదంటే ఎలా ఉన్నా పర్వాలేదు, ఎవరిని చంపినా పర్వాలేదని చెప్పేసి అనుకుంటా ఉన్నావా? బట్టి విక్రమార్క నీకు హెచ్చరిస్తా ఉన్నాం, జాగ్రత్త. కాబట్టి నువ్వు అనుకుంటా ఉన్నావేమో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారంలో ఉన్నా, సిపిఎం నాయకుల్ని చంపేస్తా, ఎర్ర జెండా లేకుండా చేస్తానని. నువ్వు కాదు, నీ బాబు అంతకంటే పెద్దవాళ్ళు జలగం వెంకటరాజు దగ్గర నుంచి ఈ జిల్లాలో సిపిఎం దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే వాళ్ళ తరం కాలేదు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఉండి ఎర్ర జెండా ప్రజల గుండెల్లో ఉండే జెండా, ప్రజల మనసుల్లో ఉండే జెండా. అందుకని దాన్ని తీసేయాలని చెప్పేసి కలలుదని హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేటటువంటి పద్ధతి ఉండదు. బాధ్యత వహించాలి, బాధ్యత జవాబు చెప్పాలి, లేదా ఎవరి బాధ్యతలో తేల్చాలి. ఇష్టం వచ్చినట్టుగా గుండాలను పోషిస్తారా, రౌడీలను పోషిస్తారా? ఎంతకాలం ఈ రౌడీలు గుండాలు మన నియోజకవర్గంలో రాజ్యం వెళ్తారు? ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, మా భట్టి విక్రమార్క గారు పప్పు శుద్ధ ఏమీ తెలవదు. మేము అన్నామా భట్టి విక్రమార్క గారు చంపాడనో చంపలేదనో, లేదు చంపించాడనో చంపించలేదనో మేము అన్నామా? కానీ భట్టి విక్రమార్క గారు జవాబు చెప్పాలి కదా. ఎందుకు నీ కాంగ్రెస్ వాళ్ళే చంపుతా ఉన్నారు? ఎందుకు నువ్వు వాళ్ళని వెంటేసుకొని తిరుగుతా ఉన్నావు? ఎంతకాలం ఈ రకమైనటువంటి హత్యాకారుగా కొనసాగిస్తారు? ఇక్కడ ఎవరు జవాబు చెప్పాలి? ఆయనకి లోనయ్యి ఇప్పుడు వాళ్ళ చర్యలు, వాళ్ళ ప్రకటనలు మీ మీద కూడా ఒత్తిడి చేసేటట్టుగా ఉన్నాయి. సిపిఎం సీనియర్ నాయకులు, సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేని రామారావు గారిని ఈరోజు ఉదయం ఆయన సొంత గ్రామం అయినటువంటి పాతర్లపాడు గ్రామంలోనే కాంగ్రెస్ గుండాలు కుట్ర చేసి, కాపుగాసి, కొంతమందిని ప్రయోగించి హత్య చేయించారు. ఈ హత్యని సిపిఎం పార్టీ వైపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మదర్ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల కాలంలో ఇది 2వ హత్య. ఈ కాలంలో ఈ హత్యలు జరగడానికి కారణం మేము ఏం చేసినా సరిపోతుంది అని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి రౌడీలు, గూండాలు కొంతమంది పేట్రేగిపోయి వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు కనపడతా ఉంది. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా సరే అయినటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోకపోతే ఈ అరాచక శక్తులు, గూండాలు, రౌడీలు ఇంకా పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మాకు ఇప్పటికే వార్తలు అందుతూ ఉన్నాయి, పోలీసు మీద ఒత్తిడి మొదలైంది అని చెప్పేసి. ఒకవైపున ఈ హత్యని తీవ్రంగా ఖండించేటటువంటి భట్టి విక్రమార్క గారు, రెండో వైపున ఇక్కడ తమ పార్టీకి చెందినటువంటి గుండాలు, రౌడీలు చేస్తున్నటువంటి ఈ హత్యలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మరింత ఎంత అరాచకాలని, అన్యాయాలని, దౌర్జన్యాలని, రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పేసి అనేటటువంటి భయాందోళనలతోని
ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ప్రజలు ఉంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలను చక్కదిద్దాలి అంటే సరి అయినటువంటి పద్ధతుల్లో దోషుల్ని గుర్తించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. కొత్తగా హత్యని పోయినసారి ఖండించారు, ఈసారి ఖండించారు, కానీ హత్యలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఈ జరగడానికి మూలము కాంగ్రెస్ వైపు నుంచే వస్తూ ఉంటే ఏ ధైర్యంతో ఇది జరుగుతూ ఉంది అనేటటువంటి దానికి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వెంటనే పోలీసు యంత్రాంగం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా డిప్యూటీ సీఎం గారు తగిన పద్ధతుల్లో వ్యవహరించాలి, పోలీసు యంత్రాంగము తగిన పద్ధతుల్లో వ్యవహరించాలి. లేకపోతే ఎవరి రక్షణకి సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళు చూసుకునేటటువంటి పద్ధతి అది సరి అయినటువంటి పద్ధతిగా ఉండదు అని చెప్పేసి అనేది భావిస్తూ రామారావు గారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ. ఇక మరో 2 రోజుల్లో మనవరాలి పెళ్లి ఉండగా రామారావు హత్యకు గురి కావడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. సామినేని రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, పాతర్లపాడు గ్రామ సర్పంచ్గా రామారావు పనిచేశారు. పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా కూడా ఉన్నారు. రామారావు హత్య గురించి తెలుసుకున్న ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే కేసు దర్యాప్తునకు ప్రభుత్వ బృందాలను ఏర్పాటు చేసింది. సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఆయన బట్టి విక్రమార్క గారు చేసిన ప్రకటన ఆయన ఖండించాడు, సంతోషమే. కానీ గతంలో కూడా ఖండించాడు. ఆయన గోవిందపురంలో ఒక మర్డర్ చేశారు, అప్పుడు ఖండించాడు ఆయన. కానీ ఇప్పుడు మళ్ళీ మర్డర్ జరిగింది. బట్టి గారు నిజంగానే తమ పార్టీ కార్యకర్తల పట్ల, ఈ హత్యల పట్ల తీవ్రంగా వ్యతిరేకించేవాడైతే అలాంటి వాళ్ళకి తను సహకరించకపోతే ఆ ధైర్యం ఎవరు చేయరు. అందుకే ఆచరణ తెలవాలి. ఇప్పుడు రెండోది, ఇది 100% రాజకీయ హత్య. ఇది రామారావు గారికి వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు లేవు, ఎవరితో పోయేవాడు కాదు. ఈ గ్రామ ప్రజలని 2 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ గ్రామానికి అనేక త్యాగాలు చేశాడు. దాదాపు 20 ఎకరాలు తన సొంత భూములను కూడా ఇచ్చి ఇక్కడ బీసీ ఎస్సీ కాలనీలు ఏర్పాటుకు పనిచేశాడు. ఈ గ్రామ రూపురేఖలనే మార్చాడు, అభివృద్ధి చేశాడు. అందుకే ఆ గ్రామ ప్రజలు ఎవ్వరు కూడా, కాంగ్రెస్ అభిమానులు కూడా ఆయన అంటే చాలా ప్రేమించేటువంటి వాతావరణం ఈ గ్రామంలో ఉంది. కొద్దిమంది పెత్తందారులు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం రామారావు గారిని చంపి తప్పి ఈ గ్రామంలో పంచాయతీ గెలవలేమని చెప్పే లక్ష్యంతో ఈ హత్య చేశారు తప్ప ఇంక కారణం కాదు ఇది. దీనికి ధైర్యం కూడా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు బట్టి ఉన్నాడు కాబట్టి మాకు ఏం కాదు అని చెప్పి ధైర్యంతో చేస్తాను ఈ హత్యలన్నీ కూడా. అందుకనే ఆయన ఖండించిన దానికి విశ్వాసం అయితే లేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఘటనా ప్రదేశానికి సిబి సునీల్ దత్ కూడా స్వయంగా వచ్చారు. డాక్ స్క్వాడ్ అన్ని బృందాలు రంగంలో దించామని చెప్తున్నారు. విచారణ ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? విచారణ ప్రారంభించారు ఇప్పుడు. అయితే మేము ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో చాలా తొందరనే పట్టుకోవచ్చు. మేము ఎవరైతే రామారావు గారి భార్య పేర్లు చెప్పిందో ఈ గ్రామ కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే నమ్మకం కలుగుతుంది ప్రజలకు. విచారణ మీద చేయాలని డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ గుండాలు కావాలని పథకం ప్రకారం చేశారు. అసలు ఎన్ని గంటలకు జరిగిందమ్మా? మీకు 6 గంటలకు. 6 గంటలకు జరిగింది. కేకలు వినిపించాయమ్మా? కేకలు వినపడ్డాయి. కేకలు వినపడి ఊరికి ఖరారయ్యారు. గురప్రసాద్ మేను, గురప్రసాద్, కంచుమర్తి వెంకటేశ్వర్లు, వాడి పేరు ఆర్కే అంటారు. వాడొక రవిడి. మళ్ళీ మద్దిన నాగేశ్వరరావు, కొత్తపల్లి చిన్నబ్బాయి అంటారు కానీ వాడు అసలు పేరు వెంకటేశ్వర్లు. కార్డుకి ఇచ్చారు. వీళ్ళు 5. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి ఎవరైనా ఇట్లా వీళ్ళు ఇక్కడ తిరగడం జరిగిందా? ఇంటి ముందు తిరగడం ఏం జరగలేదు. 15 రోజుల కింద దేవుడు బతుకమ్మలో ఊరేగింపు జరిగింది. మా పక్కన బాగా జనం వచ్చారు. వస్తే మేము ఆ సెంటర్లో అటు నుంచి మేము వస్తున్నాం, ఇటు నుంచి వాళ్ళు వస్తున్నారు. జనాన్ని చూసి గొడవలు అయిపోయారు. అప్పుడే మేమేమో సామరస్యంగా దేవుడు ఊరేగింపు పెట్టుకున్నాం అందరూ. మా సారు దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు. రాయండి అంటే మీ అక్కయ్యని చేసుకోండి అని పంపించిండు. అక్కడ మేము మెట్ల మీద నిల్చున్న సెంటర్లో ఎంత కొడుకు పట్టుడు గర్రలు తీసుకొని వాళ్ళు పథకం ప్రకారం ఉన్నారు. తుమ్మలపల్లి లక్ష్మయ్య కొడుకు. ఆ రోజే అసలు గొడవ లేవాలని ప్లాన్లు వేసుకున్నారు. వేసుకుంటే మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే చదువుకొని మళ్ళీ ఏటోళ్ళు అంటే ఎనికి తగ్గారు. అట్లా చేశారు. మీరు చూసారమ్మా? ఎవరన్నా వెనుక నుంచి అయినా పారిపోతుండగా ఎవరన్నా చూసారా ఈరోజు? వాడు పొడిసేవాడిని ఇంక అనుకోలేదు. వీళ్ళు మట్టికి ఉన్నారు. వీళ్ళు 5. ఇది అందరూ ఎటోళ్ళు అంటే ఉరికారు. మీరు చెప్పిన పేర్లు వాళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నారు. వాళ్ళు
ఇంకా అందరూ ఉరికారు. ఇక ఏదో డాబా పైన వాళ్ళు డాబా పైన అసలు ప్లాన్ వేశారు. మా సారు 4:30 లేస్తాడు, లేచి ఊడి చల్లి వాకింగ్ చేస్తాడు. ఇంకా అందుట్లో మా మనవరాలు పెళ్ళని ఖమ్మం పోయి నేను లేను అనుకున్నారు వాళ్ళు. ఒక్కడే ఉండు, నేను లేను అనుకొని డాబా మీద పథకం ప్రకారం వేసి కూర్చున్నారు. ఇక ఎవరు కనపడరు కాటు, డాబా అడ్డం ఉందిగా. మా చుట్టాల అబ్బాయి మా అక్కయ్య కొడుకు పత్తేసిండు. అందుట్లో ఆడ కోడి పిల్లలు ఉన్నాయి, కోడి పిల్లలు పెట్టడానికని ఒంగోని తీయాలిగా తట్ట. ఇక అప్పుడు పథకం ప్రకారం